డిస్కషన్గా తీసుకొని మీరు ఏం చేయాలి ఇలా నా కాంపిటీషన్ డేస్ డే టెక్నాలజీ బాగా మాకు సార్ చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు స్వతహాగా తెలుగు ఓకే. సో ఇంకా మీకు ఎక్కడికి పోవాలి ఎవ్రీ ఇయర్ ఐఏఎస్ ఐపీఎస్ దగ్గరికి వస్తున్నారా నాతో ఎవ్రీ ఇయర్ వస్తున్నారు డాక్టర్ దగ్గరికి వచ్చాము తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ఒక రైల్వే స్టేషన్ ఎలా పనిచేస్తుంది రైల్వే సిస్టమ్ ఎవ్రీథింగ్ ఆల్సో అండ్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ ఓకే. డోంట్ గివ్ ద ట్రబుల్స్ ఫస్ట్ స్టార్ట్ అండ్ ఓన్లీ గివ్ ద వర్డ్ నేను రేపండి సెల్ ఫోన్ వాడము సే ప్రామిస్ స్టార్ట్ వీఆర్ నాట్ యూజింగ్ అన్లెస్ సెల్ ఫోన్ ఫాదర్ అండ్ మదర్ వాట్ దే ఆర్ ప్రిపేరింగ్ దట్ ఈటింగ్ ఏం చేస్తారు మమ్మీ నాకు కలదు నేను అన్నం మీకు తినను డోంట్ సే లైక్ దట్. పేరెంట్స్కి హెల్ప్ చేయాలి ఇంట్లో బాయ్స్ కూడా మీరు ఇంట్లో ఇల్లు కడగడము ముగ్గులు వేయడము ఇంట్లో క్లాస్ సపోర్ట్ చేయడము పేరెంట్స్ కూడా హెల్ప్ చేయాలి. మీకోసం మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి 2 days హాస్పిటల్ ఉండాలని వదిలిపెట్టారు ఉంటారా నిద్ర ఆహారం లేకుండా ఉంటారు. మీ డాడీ దగ్గర డబ్బులు ఉంటాయి ఆకలితో అన్నం తినడు హోటల్లో తినడు ఇంటికి వచ్చి తింటారు ఎందుకు ఈ డబ్బులతోటి మా పిల్లలకి ఏదైనా వస్తే బాగుంటుంది మా పిల్లలు మాకు లెక్క కష్టపడద్దు అని నేను ఫీలింగ్ కాదు. మరి మీరేం చేస్తున్నారు కదా రెస్పెక్ట్ గివింగ్ దర్ పేరెంట్స్ హౌ మెనీ చిల్డ్రన్ చేంజ్ అవర్స్ ఈ రోజు నుండి హూ ఇస్ యువర్ హీరో మీ హీరో ఎవరు యువర్ ఫాదర్ ఇస్ యువర్ హీరో అండర్స్టాండ్. ప్రపంచంలో ఎవరు కాదు మీ డాడీ మీకోసం చేస్తారు హీరో. సో చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఏ రోజు ఏం చేయాలి ఎలా చేయాలి రెస్పెక్ట్ నీట్నెస్ ప్లీజింగ్ మెంటాలిటీ అబెండ్ పోస్ట్పోన్ సిస్టమ్ లేజీనెస్ హెల్పింగ్ నేచర్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ గుడ్. మీ పేరెంట్ కూడా పోయి చెప్పాలి మీ పేరెంట్ చేయబట్టే మీరు డ్యామేజ్ అవుతుందని చెప్పారని మీకు సెల్ ఫోన్ దొరికి ఏం చేస్తారు పేరెంట్ అలా కాసి పెట్టండి. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఏం చేయాలి ఆన్ చేసి ఎవరికైతే ఫోన్ పంపుతుందో వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళకి ఇవ్వాలి చెప్తారా మన పేరెంట్ అట్లా. నేను స్కూల్కి రెగ్యులర్గా రాను మీరు ఫోన్ చేస్తే ఏం చెప్తారు పేరెంట్స్ మా బాబుకి జ్వరం వచ్చింది నేను ఊరికి వెళ్ళినా అది ఎంత కరెక్టా రాగా సెలవుండి అలా చేయడం వల్ల ఎవరు లాస్ అవుతారు. టీచింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి 365 daysలో 2 months సమ్మర్ హాలిడేస్ మంత్లీ 4 Sundays అండ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ 100 days టీచింగ్ పార్ట్. ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు కంటిన్యూ మీరు వస్తే నెక్స్ట్ టాపిక్ అర్థమవుతుంది. ఈ ఇయర్లో మీరు బాగా చదివితే నెక్స్ట్ ఇయర్ ఈజీగా ఉంటుంది కరెక్ట్ అవుతుంది. ఒకసారి ఈ చైల్డ్ లర్నింగ్ సిస్టమ్ కట్ అయితే మళ్ళీ జైంట్ కాదు. ఒక పెద్ద సైంటిస్ట్ కానీ గ్రేట్ పర్సన్స్ ఎవరున్నా మీలాంటి బ్రెయినే మీలాంటి బాడీ మీలాంటి 24 hours మీలాంటి క్లాస్ రూమ్లో కూర్చొని గొప్ప వ్యక్తులే అంతేనా. సో వాళ్ళకంటే మీకు ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి టుడే ఆన్వర్డ్స్ యూ మస్ట్ బి చేంజ్ ఓకే. థ్యాంక్ యూ.